రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. నిన్నటి వరకు రైతులు, ఉద్యోగులు, సామాన్యులు ధర్నాలకు దిగగా తాజాగా గురుకుల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గురుకుల స్కూల్లో వసతులు సరిగ్గా లేవని గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. గురుకుల స్కూల్ నుంచి గద్వాల కలెక్టరేట్ వరకు 32 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరారు. అయితే కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలు చెప్పుకుందామని వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అండ్ పిల్లలందరినీ డీసీఎం వ్యాన్లో ఎక్కించి స్కూల్కు పంపించారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, తాగడానికి మంచినీళ్లు లేక ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నామని, బాత్రూంలు కూడా సరిగ్గా లేవని విద్యార్థులు చెప్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి చెప్తున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయంటే మీ కడుపులో పురుగులు లేవా అని మ్యాథ్స్ టీచర్ రజిత దుర్భషలాడుతుందని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుతుంటే మాకు ఈ ఇయర్ లో మాకు ఉప్పు నీళ్ళు వాటర్ సమస్య మీ కడుపులా ఎవరన్నారు ఎవరన్నారు అన్నమాట? రజిత మేడం ఏ సబ్జెక్టు? మ్యాథ్స్ సబ్జెక్టా? నీళ్లు లేక ఎన్ని రోజులు అయింది? అవునులే.